minutes later. ఎవరికేం ఫోన్ ఏం చేసిన అవసరం లేరా, ఆ ఫోన్ కూడా ఏమొచ్చింది బిల్డప్ ఇస్తా అంటావు. ఏంది ఏంది లైన్ లో ఉండు తిక్కనా నీకేమన్నా? ఎంతసేపు వచ్చినా మీరే కనిపిస్తున్నారు, అలా వచ్చినా మీరే కనిపిస్తున్నారు. పని పాట లేదు, ఎక్కడ పడితే అక్కడ నన్ను కనిపిస్తున్నారు. పని పాట లేదు, ఎక్కడ పడితే అక్కడ నన్ను కనిపిస్తున్నారు. పిలవడము, ఇంటికి మళ్ళీ కబురు పంపడము. కబురు పంపితే పోయేదేముంది నీకు? మా అయితే ఫ్రెండ్షిప్ అని మీకు అన్నాను నేను. ఎవరు నువ్వు ఎందుకనల్లా? నేను అన్నాను నువ్వు డిసైడ్ చేస్తావా ఎవరు ఫ్రెండ్స్ కావాలి ఎవరు ఫ్రెండ్స్ కాకూడదని? పిల్లోని ఇంటికాడ పంపించిన చిన్న పిల్లోని తింటానావంటే లేడని చెప్పిస్తావా నువ్వు? నాకేంటి అవసరం నేను రావడానికి? ఎవరు నాకు అవసరము? మీకు అవసరం మీరు రండి కావాలంటే మాట్లాడు, అంతేగాని ఇల్లు కబురు చెప్పడం ఎందుకు? ఇంటికాడికి రాద్దండి అని నువ్వే అంటావు, మళ్ళీ ఇప్పుడు ఇంటికాడికి రమ్మని చెప్తున్నావు. సర్లే రాత్రి 1 గంటకు వస్తాయి. అవసరం లేదు. ఏం అవసరం లేదు? అవసరం లేదు. ఎందుకు నన్ను అలా తినేస్తున్నారు? ఎందుకు నన్ను అలా తినేస్తున్నారు? ఎక్కడ చూసినా మీరే, ఇటు వెళ్ళినా మీరే, అటు వెళ్ళినా మీరే. ఎక్కడ నేను ఇంటి నుంచి బయట రావాలన్నా నాకు భయం వేస్తుంది. భయం ఎందుకు? లోకమేమంత అంత సాడిజం లోకంలో తిరిగి నా మీదే. ఏమైంది ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఎందుకు నన్ను కప్పు? ఎందుకు నీతో మంచి కార్యక్రమం చేయించాలనుకుంటాను, నీతో మంచి చేపించి నీకు లైఫ్ లో గుర్తుండిపోయే సిచ్యువేషన్ చేద్దామని చెప్పి. నాకు అవసరం లేదమ్మా, మీకు దండం, మీకు దండం, మీకు మీరును ఆయలేదు బాయలేదు దుబ్బే. లేకపోతే మొన్న మంచి కార్యక్రమం చేయించుకుంటా అంటే నువ్వెందుకు మధ్యలో మీకు నాకేటి పని? మీకు దండం రా బాబు. నీకేం పని కాదు, మా పని. ప్రశాంతంగా పడుకోనివ్వట్లేదు, ఉండనివ్వట్లేదు. ఈలాల చేత రమ్మని చెప్పి ఈడానే చెప్పి మళ్ళా ఇంటికాడికి తింటాడు మెక్కుతాడు అంటే ఆడే టీవీ చూసుకుంటా లేడని చెప్తాడు. ఆడడానికి ఇష్టం లేకపోతే చెప్పిన ఇడిచిపెట్టిను, ఇంటికి ఇడుచుకొని వస్తా చేసే మంచి కార్యక్రమానికి. నాకు రావడం ఇష్టం లేక ఇష్టం లేదా? మొన్న అలాగే బండి అలా చేసి నా బండి ఎవరినో ఎత్తేసారా, అదేమో ఇప్పుడు బండి బాగా పనిచేయట్లేదు, బ్రేకులు పట్టట్లేదు, మొత్తం మన మీద దొప్పుతున్నాడు. నీకు రిపేర్ చేయించాలి చేపిస్తలే. ఒక నిమిషము ఇంటావా? మేము చేసే మంచి పని కోసము నీ చేతుల మీద చేపించాలనే ఉద్దేశంతో నేను పిలిపించిన. చేసుకోండి కాదు, ఒక నిమిషం. ఇదే వాల్ పేపర్ బాగుంది కార్యక్రమంలో. నాకు అదే వద్దన్నాను, నాకు అదే కావాలంట. నీకు వద్దా? నాకు వద్దు. మళ్ళీ ఈయన సెల్ అయితే నువ్వే కదా వద్దంటా నువ్వు. బాబు మీకు ఎందుకు వచ్చింది దండం రా బాబు? ఇప్పుడు ఏం బాబోయ్ నేను ఏం చెప్పలే కదరా బాబోయ్, నేను ఏం చెప్పలే కదరా బాబోయ్, నేను ఏమంటాను? మేము చేసే మంచి చేసుకొని మాకు ఎందుకు ఈ బాధ? ఏ దొంగలమా ఏమన్నా నువ్వు లోపల? అలాగే ఉన్నారు. కాదు అవమానిస్తున్నావు తెలుసా? అవమానించడానికి ఏముంది? మొన్న చేసింది నువ్వు ఇట్లా అవమానించడం అనుకో, నీ పేరు రాసి నేను చంపేస్తాము. నీ పేరు రాసి మేము చచ్చిపోతాం. నీ పేరు రాసి నేనే చంపేస్తావు. నాకేం నష్టం లేదు. అంటే మేము లోకంలో లేకుండా నీ కొద్ది కూడా బాధ ఫీలింగ్స్ రావా? నాతో ఆడుకునే వరకు నేను క్రికెట్ ఆడతానమా ఫుట్బాల్ ఆడతానమా? దేవుడు సరేలే కానీ ఎవరు లేరు. నీ ఇస్తా మంచి కార్యక్రమం చేపిస్తాను. అది అయిపోయిన తర్వాత నీకు నాకి రామ్ రామ్ సలాం. ఒకటే హెల్ప్ కాదు, మంచి కార్యక్రమం చేస్తాను. దానికి నా హెల్ప్ నీకే అవసరం లేదు, మీది నా అవసరం లేదు, మీ అవసరం నాకు లేదు, నా అవసరం మీకు లేదు. అంతే. మొన్న చేసి ఆ పనికి నాకు వద్దు. అది ఎవరినో తీసుకొచ్చి నా బండి ఇచ్చేయడం ఏంటే? అతుకురా అయిపోయింది. అవన్నీ మనసులో పెట్టుకుని అవన్నీ గుర్తు పెట్టుకుని సాగబీకినావు అనుకో, నీ మనిషి అంటుండదు, మా మనిషి అంటుండదు. ఇప్పుడు మంచి కార్యక్రమం నీ చేతుల మీద జరగాలని నేను చెప్పక పిలిపించినాను. పిలిచినానా? మీకు తెలిసిన వాళ్ళని పిలిపిస్తాను, ఫ్రెండ్స్ పిలిపిస్తాను కూడా నేను వద్దన్నా. ఎందుకంటే మంచి కార్యక్రమం బంధువులైనా సరే ఎవరైనా సరే వద్దు, అది ఖచ్చితంగా అతుల్ చేతుల మీదే జరగాలని చెప్పి. అతుల్ నా పేరు రవి. నేను అతుల్ అని పిలుస్తా. అతుల్ ఎందుకు అంటున్నారు? నా పేరు రవి. నువ్వు పెట్టుకో రవి. అన్న ఛాన్స్ చెప్పి కూర్చోపెట్టి రెడీనా దిగండి. అట్లా అతుల్ అనేసి మా క్లోజ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ చెప్తాలే. రండి ఇక్కడికి వచ్చేసేయండి, నేను మాట్లాడతాను. ఆ పిల్లలు మళ్ళీ షాక్ అవుతాడు, మీరు నిలబడండి. అన్నకి చిన్న సాయం కావాలని కోరినాడు.
మేము చేసుకోండి కాదు, సాయం కోరినప్పుడు నన్ను ఎందుకు అడగాలి? చెప్తా అది మా చేతుల్లో జరిగే సాయం కాదు, మా వల్ల కాదు, అది అది కేవలం నీ వల్లే అవుతాడు. అందుకు మీరు మాత్రం బాగా గుర్తుంచుకోవాలి మనిషి. ఆ మనిషి నిజంగా చెప్తాడు, స్వార్థం లేని వ్యక్తి, అసలు కామం లేని వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. ఈ డెసిషన్ కి ఎవరు అంగీకరించారు? వీళ్ళ మాటలే వినండి. ఈ డేస్ ఎన్నో సార్లు చాలా మంచి పేరు ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది లేనా, నువ్వు మళ్ళీ ఎందుకు రిక్వెస్ట్ చేసుకుంటున్నావు? ఆ పిల్లలు మనస్ఫూర్తిగా సిద్ధపడ్డాడు. నువ్వు గంటలో నువ్వు కిడ్నీ బాక్స్ లో పెట్టుకొని నువ్వు ఊరికి బయలుదేరు. కిడ్నీ ప్లేట్ లో ఇడ్లీ, కిడ్నీ ప్లేట్ లో ఇడ్లీ అన్నట్టు అడుగుతున్నారు. ఇడ్లీ షాప్ అనుకున్నా అడగగానే ఇచ్చాడు. గంటలో ఐస్ బాక్స్ లో కిడ్నీ పెట్టుకొని నువ్వు నేను బస్ ఎక్కించే పూచి నాది. వెళ్ళండి అంతే వెళ్ళండి, నాకెందుకు? నీది కావాలి నేను ఇచ్చేసి నేను శంకనకు ఉండలేట్ ఇక్కడ. ఇంకోటి ఉంటది కదా, సరిపోతుంది. కిడ్నీ ఇచ్చేసి నేను ఏడ్చేస్తుండాలి ఇక్కడ. నేను మాట్లాడతలేనా అన్న, మీరు నేను ఎలా కనిపిస్తున్నాను? ఫ్రెండ్షిప్ లో చూసావా అన్న వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఎవరికో కిడ్నీ బాగలేదంట, అర్థమైంది? హాస్పిటల్కి వెళ్ళని హాస్పిటల్కి వెళ్ళింటే ఓ కిడ్నీ పట్టకరామని చెప్పినారంట. ఎమర్జెన్సీ. ఇప్పుడు ఎమర్జెన్సీ ఎవరు సాయం చేస్తారు? దారిలో పోయేదానికి వెళ్ళిన వాళ్ళని నన్ను ఇంటికి రమ్మని రాని ఇంటికి రమ్మని చెప్పని వీళ్ళు కాళ్ళకి చెప్పి కప్పులు పెట్టుకొని నాకేం పని పాట లేదనుకున్నారా? ఖాళీగా ఉంటానా? మరి ఇంట్లో ఏడ్ చేస్తున్నా నువ్వు? ఇది ప్రతిసారి పీకుతున్నా. సరేలే, అవి ఒక కిడ్నీ పోయినాక కూడా కోడికోటి గీకలు పీక్కోవచ్చు. అన్న లెఫ్ట్ రైట్ అడిగినది కిడ్నీ, రైట్ కిడ్నీ తీసిచ్చే. ఎవరు బానే ఉన్నారు కదా, ఇవ్వండి. నువ్వేడు నాకు ఇమ్మని చెప్పేకి నాది ఎలాగిచ్చేస్తా? స్నేహితుడు నీకు నేను మొన్న నుండి నన్ను తినేస్తున్నారు. ఎక్కడ ఇప్పుడు నువ్వు నన్ను స్నేహితుడు అనుకుంటున్నావా? గట్టిగా అది మా బంధమే వేరే. ఇప్పుడు గట్టిగా తిని నువ్వు నన్ను స్నేహితుడు అనుకుంటా. ఇవ్వండి, నాకెందుకు? ఏది నువ్వండి అంట నువ్వు? ఏ అంత ఖర్చు ఎందుకు నీకు మా మీద? నాకు కష్టం వచ్చినప్పుడు నువ్వు ఇవ్వా, నీకు కష్టం వచ్చినప్పుడు నేను ఈడి కష్టం వచ్చినప్పుడు నేను నేను ఓపెన్ చెప్తా. నేను నీకైతే ఈను. నీ కష్టం నాకు రాదబ్బా, నాకు అక్కర్లేదు. ఇప్పుడు అన్నకు రైట్ కిడ్నీ కావాలని చెప్పి చాలా అదిగో ఉన్నాడు కదా ఇలాగా దుడిపోతులాగా. నాకు పని ఉంది. ఆడు కలిసినాడు, లావు కిడ్నీ ఉందట, లావు కొవ్వు పట్టినది పని చేయదని చెప్తాడు. లావు కిడ్నీ ఉందట, లావు కొవ్వు పట్టినది పని చేయదని చెప్తాడు. రిక్వెస్ట్ గా నువ్వు మంచి మెయింటైన్ చేస్తున్నావని తీసి ఇచ్చేసి రోడ్డు మీద తిడుకొని నేను హా అనుకొని ఉండాలి. ఇంకోటి ఉంటది కదా, అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. ఏదో చేసుకుని నాకు అవసరం లేదు. తమ్ముడు ఎక్కడ చూడు, అతులు వెనకాల డిక్కీలో పండు రవి, నేను అత్తులే అంట. వెనకాల పండబెట్టి కత్తితో కోసి కిడ్నీ బయట తీసేసి కవర్ లెక్కేసేయి, ఆ లోపల వెనకాల కార్ లో పండు. కిడ్నీలు కత్తిలతో కేస్తారా? మరి దేంతో కోస్తారు? మైసూర్ పాక్ తో కోస్తారా? కిడ్నీ కత్తులా? 2 నిమిషాలు గుడ్డ గుడ్డ తీసుకొని నోట్లో పెట్టేసి తినకండి, పిచ్చి వచ్చేస్తుంది. మరి నాకు 10 నిమిషాలు నువ్వు ఓపిక పెట్టావంటే 10 నిమిషాలు నొప్పి భరిస్తాడులే. నోట్లో గుడ్డ నోట్లో పెట్టేసి పండబెట్టి అలా కూడా చేస్తారా? అసలు ఎవరు ప్రాణం నిలబెట్టే దానికోసం నువ్వు కామెడీగా లేకపోతే నువ్వు దీని గురించి ఆలోచించకూడదు. ఎందుకు అబ్బా తినేస్తున్నారు? లేరబ్బా, రోడ్ మీద అడగండి. ఎవరు పడితే వాళ్ళు మేము అడగలే. మా ఫ్రెండ్ కాబట్టి నిన్ను అడుగుతున్నాం. మాట ఇచ్చాం. మీరే నన్ను అలా పీడించి తినేసి ఫ్రెండ్ అనుకోకపోయినా మేము చెప్తున్నా. మొన్న నా బండి తీసుకెళ్లారన్నా, కావాలని ఎవరికో తీసుకొచ్చారు, ఏదో సొల్లు చెప్పాడు. నేను ఒక్కడే ఉన్నానని నా బండి ఎవడనో ఇప్పించేసారు. అదేమో ఇప్పుడు బ్రేకులు లేదు, ఏం లేదు. మొత్తం కూడా అలాగే కిడ్నీ కూడా ఇక్కడ నాన్నలా తగలాడేవు, హెల్ప్ చేయలేవు. ఒక్క నిమిషం మీరు కార్లో కూర్చోచ్చు, మీరు టెన్షన్ పడుతుంది. ఒప్పించే కూర్చున్నది. ఒక్క నిమిషం లోపల ఎక్కేసి కూర్చోచ్చు. కిడ్నీ ఏమి ఊరికే అయిపో ముందర ఏదో మంచి కోసము అది ఇది అంటున్నా. ఊరికి ఏమో డబ్బులు మనోడు 30,000 తీసుకుంటున్నాడు, నేను 70,000 తీసుకుంటా. నా
కిడ్నీలు అమ్మితే నీకు ఎంత 20,000, వస్తుంది నీకు 20,000. 20,000 నేను ఎందుకు ఇస్తా? ఈయనకి 20,000. ఈ 70,000 నువ్వేలా తీసుకుంటావు? మళ్ళీ నేనే సెట్ చేసింది. 30, 20, 50. 30, 70 లక్ష రూపాయలు వస్తుంది. అలాగే నీ దాంట్లో 30,000 3,000 ఏటో కిడ్నీ పోయినా. నా కిడ్నీ 20-30 వేలకి మీరు అమ్మేసుకుని నన్ను రోడ్డు మీద ఇచ్చేసి ఎవరు దిక్కుముక్కు లేకుండా నన్ను చేసేయడానికి. నా కిడ్నీ 20-30 వేలకి మీరు అమ్మేసుకుని నన్ను రోడ్డు మీద ఇచ్చేసి ఎవరు దిక్కుముక్కు లేకుండా నన్ను చేసేయడానికి. కిడ్నీ ఉందప్ప, అట్లయితే దిక్కు ముక్కు అంటాడు. రెండో కిడ్నీ కూడా అమ్మి పడేసి నన్ను ఎందుకు వదిలేండి, ప్రశాంతంగా వెళ్ళిపోతాను. ఎవరికో బాగలేకపోతాయి, నా సొంత వాళ్ళకి ఎవరికి నేను ఇవ్వను. సరే కానీ 2 ఇచ్చేస్తా పోనీ. చచ్చిపోతాడేమో. 2 ఇచ్చేసి నేనేమైపోవాలి? 2 ఇచ్చేసి నేనేమైపోవాలి? మాట ఇచ్చినాను, మాట నిలబెట్టుకో, నీ పేరు నిలబెట్టుకో, నీ ప్రఖ్యాతలు నిలబెట్టుకో. నువ్వంటూ ఒక మనిషి జీవితం అనుభవించేదట్లా 10 మంది గుర్తు పెట్టుకునేదట్లా బతుకు. నీ ఫోటో ఇప్పుడు ఏం చేయాలి? రాసి ఇవ్వాలా లేకపోతే సంతకం చేసి ఇవ్వాలా? లేకపోతే ఏం చేయాలని? నువ్వు లోపల పండుకుంటే నీ నోట్ల గుడ్డ కట్టి మనోడు నాకేట అవసరం? అది అవసరమైతే వెళ్ళండి అమ్మా హాస్పిటల్కి. కిడ్నీ తీస్తే ఎక్కడో ఒక దగ్గర వెళ్ళి సావండి. నా దగ్గర ఎందుకు? మీరు దున్నపోతులాగా ఉన్నారు, మీరు ఇవ్వండి. మీరు గడి తింటున్నారా? అవి బలిసిన కిడ్నీలు కొవ్వు బట్టి పనికిరా అంటున్నారు. నీవి లేతకుంటాయి. పనికి వచ్చేది చేసుకోండి, నాకు అవసరం లేదు. వచ్చేది నీది, నాదెందుకు అవుతుంది? అవసరం లేదు. నేను ఎక్కడ వెళ్ళినా నా తమాషా చేస్తున్నాడు, మాట ఇచ్చి మళ్ళీ లేదంటున్నాడు. నువ్వు ఏదని తేల్చనా? బలవంతంగా కట్ చేసి అసలు మీరు ఎవరు? నీకు అవన్నీ ఎందుకు? అవన్నీ మంచి మాట్లాడినామో సంబంధం లేదు. ఇటుకు వస్తువా? సంబంధం లేదు, ఏదో నా దారికి నేను దారికి పోలే. నీకు ఇంటికాడి పిల్లల్ని పంపించినా కూడా నువ్వు మాట్లాడినా మాట్లాడినా ఉండు, మాట్లాడినా ఫస్ట్ మాట్లాడినా. చెప్పింది ఒక్క 10 నిమిషాలు ఓపు పెట్టావంటే నీ కిడ్నీ మేము తీసుకుంటాం. నీకు నేను నా కిడ్నీ ఇవ్వను. అసలు నీవు ఇవ్వండి అని అడగడానికి నీకు ఏడు పని మాత్రం హెల్ప్ చేయలేవా? నేను చెయ్యనబ్బా. నువ్వేం ప్రశ్నిస్తావు? నువ్వెవరు వాళ్ళెవరు నీకెందుకు అవన్నీ? వాళ్ళు ఎవరు వచ్చి నన్ను తీసేస్తాను, నేను ఎలా ఊరుకోబడుతుంది? నాకు సిరాకు, ఇప్పటికే కోపంతో ఉన్నాను. కిడ్నీ ఇటుంటుంది ఇటుంటుంది. అతుల్ ముట్టుకోకు, అతుల్ ముట్టుకుంటే బాగోదు. మరి మీరెవరు ముట్టొద్దండి. అతుల్కి నేనంటే ఇష్టం. ఇక్కడ కాదు వరిచావు చెప్పేది. ఇప్పుడు మాట ఇచ్చినాడు, మాట తప్పలా చూస్తున్నాడు. ఆయన ఊరికి కిడ్నీ తీసుకోకపోతే ఆయన మొగం ఎట్లా చూపించుకోగలడు వాళ్ళ ఊర్లో? మానే అని దుప్పటి కప్పుకొని తిరగని. నువ్వు ఎందుకు ఇవ్వడం లేదు? నీతో 2 ఉన్నాయి కదా. సొంత వాళ్ళకే నేను ఇవ్వట్లేదు, వాళ్ళకి బయట వాళ్ళకి ఇప్పిస్తాను. నేను ఎవరికి ఇవ్వను. నీకేట అవసరం అని కిడ్నీ అయితే వీళ్ళని అడిగారా? వీళ్ళ దగ్గర వెళ్ళి సావండి. అంతగా నాకెందుకు? నువ్వు నా దగ్గర వచ్చాడు. మా కిడ్నీలు ఎందుకు ఇస్తాను? మీరు ఒకటి కదా, మీరు డబ్బులు దొబ్బారు కదా. వీళ్ళ దగ్గర డబ్బులు గురించి మాట్లాడద్దు. 10 నిమిషాలు 10 నిమిషాలు ఓపిక పడితే జీవితాంతా నేను బాధపడాలా? మేము లేమా? కాదు మేము లేమా? మీరు నేను చూసుకోవాలని కాదు. నిన్ను వదిలేసే రకమా? నాకు తెలుసా? నిన్ను వదిలేసే రకమా? మీరు నా పానాలు తోడడానికి వచ్చారు తప్ప నన్ను మీరు చూసుకోవడానికి కాదు. నాకు తెలుసు. ఏ అతుల్ భోంచేసావా? అతుల్ ఏ తెప్పిస్తావా? కిరణ్ తినకపోతే నేను మాట్లాడతానన్నా. నువ్వు మాట్లాడలేవు, ఒప్పుకోడు. నేను మాట్లాడతా కదా. నీకు కిడ్నీ తీసుకోవాలంటే గట్టిగా మాట్లాడు. నువ్వు ఎక్కి కార్ ఎక్కిచ్చేసి ఈడ ముందర నేను కొడేస్తాను నిజంగా, నేను కొడేస్తాను నిజంగా. నేను మీకు వేసి ఈరోజు ఏదో చెప్పాలనుకుంటాడు. లాస్ట్ లో చెప్పని మళ్ళా కిడ్నీ ఇచ్చేసినాక మళ్ళా ఏదో బలంగా చెప్తాడు. నన్ను నన్ను ఏం వాళ్ళ ఏం వాళ్ళ తెలుగు మాట్లాడు. మర్చిపోతాను. 5 నిమిషాలు పట్టుకో. నాకేదో పర్సనల్ చెప్పాలా చూస్తాడు. వాటర్ కాదు, ఏమి కాదు. మీకు ఏటి కావాలన్నా మా వాళ్ళకి సంతకాలు చేసి అన్ని చేసి మా వాళ్ళతో అడిగి చెయ్యాలి. అంతేగాని నన్ను ఎలా ఇలా చేసేస్తారు? నేను ఏమైనా అయిపోతే, నేను చచ్చిపోతే మీరు ఇంత బలవంతంగా చేయాల్సిన అవసరం ఏంటి? ఆయన కిడ్నీ అవసరం కాబట్టి వాళ్ళకి అవసరం అయితే మీరు చూసుకోండి. సరే ఏదో చెప్తాడు ఫ్రీ. మళ్ళీ కోసినాక మాట్లాడలేడు. చెప్పి నా దాంట్లో 10,000 ఇస్తాను.
మళ్ళీ ఒప్పించుకో 10,000 ఇస్తాను. చెప్పు 10,000 నాకు ఇచ్చింది కింగ్ పిసర్ బీరే రాదు 10,000కి. పోనీ ఆ 10,000 రూపాయలు బీర్లు తెచ్చియాలా? నేను ఏమైనా చస్తే మా వాళ్ళకి ఏడు తెలుసండి. ఫోన్ చేసి అప్పుడు ఆల్రెడీ కోసినాక కిడ్నీ అని తీసుకొని ఊరికి వెళ్ళి బస్సు ఎక్కినాక టాటా చెప్పి మీ ఊరివ్వడం ఎట్టి నన్ను అర్థం కాదు. 10 నిమిషాలు ఊపట్రా మాట్లాడతాను ఊరికే ఎక్కువ వద్దు. నేను ఎక్కే మాట్లాడతాను. ఎక్కువ మాట్లాడే తేడా అవుతుంది. నేను ఎవరో తెలియని వాళ్ళతోని నన్ను అలా చూస్తున్నారు కదా, సైలెంట్ గా ఉన్నానని. నేను గాని అనుకున్నానంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరు లేపేస్తాను. ఏం కరాటే వచ్చా, మార్షల్ ఆర్ట్స్ వచ్చా? అలా లేపాలి, అలా లేపేస్తాను. సైలెంట్ గా లేపేస్తాను. కిడ్నీ లేపేస్తానా మేము ఆల్రెడీ. నువ్వు మళ్ళీ మమ్మల్ని కిడ్నీలో లేపిదాకా నేను ఊరుకుంటాను. మంచి ఫ్రెండ్షిప్ కోసం మంచిగా మాట్లాడతానా? ఏంది కిడ్నీ మళ్ళా పెరగదా? టెన్షన్ పెరిగిపోద్ది మళ్ళీ. నాకు సర్దక్కర్లేదు. నీ డీల్ నువ్వు చేసుకుంటున్నా, నా డీల్ నేను చేసుకోద్దా? ఏవే ఆ జెండు బాబు అనా, జెండు బాబు జెండు బాంబు ఇస్తారు. ఏంది ఆ తోలు ఉండు. ఏంది నీ బాధ ఏం చెప్పు? ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తాను? ఇదేనా మన స్నేహంలో నువ్వు చేసింది ఇన్ని రోజులు? స్నేహంలో కిడ్నీ లేవా? నాది కావాలా? నీది సూట్ పుల్ అవుతుంది. నీ సూట్ పుల్ అవుతుందా? నేను మళ్ళా పిచ్చి నా కొడుకు నాకు మెంటల్ తెప్పించినట్లు నువ్వు మళ్ళా ఏమే చూసుకుందామా? ఓకేనా? రెడీయా? ఓకేనా? చెప్పు కొట్టుకుందామా? దా పక్కరా. నీ కిడ్నీ డొక్కల్లే గుద్ది కిడ్నీ బయట మీకు తొక్క పక్కరానా? తీసుకెళ్లి ఆకులు తిన్నట్టు తినేసి ఉన్నారు. వీళ్ళని తీసుకెళ్లి కోసుకోవచ్చు కదా. నీదే సూట్బుల్ అవుతుంది. నువ్వు ఎక్స్ట్రా 10 నిమిషాలు. ఒక నిమిషము. కారు ఎక్కుతావా ఎక్కవా? ఎక్కను. అతోల్ ఇక్కడ చూడు, నాకు జీబీ తెప్పించద్దు. కారుతో తొక్కిస్తాను. ఎక్కను. కిడ్నీలు నుజ్జు అయితే ఉండదు, మాకి ఉండదు. ఎక్కడో ఏదో చేసి చంపేసే కన్నా అలాగని పక్కడ ఎవడో కూడా చూస్తారు. ఆ విషయం తెలుసా? ఎవరికి కూడా తెలియదు. నీకో విషయం చెప్తా. ఇంతసేపు మంచిగా నువ్వు ఒప్పుకుంటావేమో అని చూసినాను. ఒప్పుకోడు. ఇంటి లోపల వేసి కోసిపడింది. వేసి చెప్తా. వేసి దొరికింది వదిలేసి పెట్టన్నా. నీకు పట్టుకోవాలా? పరిగెత్తిపోయి పట్టుకోపోనా? పరిగెట్టునా? స్పీడింగా పరిగెట్టి ఇంకా ఈ ఆతులు మర్యాద ఇస్తాడు.